అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు మజీద్వాడలోని ఎస్సీ కాలనీకి 14వ వార్డుకు వచ్చినాం. 14వ వార్డులో తీవ్రంగా డ్రైనేజ్ సమస్య ఉన్నది. వీళ్ళకు డ్రైనేజ్ మొత్తం అక్కడ మజీద్వాడ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మొత్తం వీళ్ళ దగ్గర స్టోరేజ్ అయ్యి ఇక్కడ ఉంది కదా, అక్కడ వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి. పక్కనే ఇల్లు ఉంది. ఆ వాటర్ ఎక్కువైపోయి వాళ్ళ ఇళ్ళకు కూడా పోతున్నాయట. దీనికి తాత్కాలికంగా వీళ్ళకు ఏర్పాటు చేయమని చెప్పి పలుమార్లు కార్యదర్శికి, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్ చెప్పినా కూడా వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, పోతున్నారట. దీన్ని మాత్రం క్లియర్ చేయడం లేదు. వీళ్ళకు ఈ వాటర్ ద్వారా, ఈ డ్రైనేజ్ వాటర్ ద్వారా ఇక్కడ ఉన్న పక్కన ఇంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, రోగాలు వస్తున్నాయి, కంపు వస్తున్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవి డ్రైనేజ్ వాటర్ మొత్తం వర్షాకాలం వచ్చింది అంటే మళ్ళీ ఇంకా పొంగి వాళ్ళ ఇళ్ళలో పోయే ఛాన్స్ కూడా కనబడుతుందట. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ తాత్కాలికంగా ఇటు ఉన్నప్పటికీ దీన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు, కాకపోతే దీన్ని ఏర్పాటు చేయడం లేదు, అట్లే ఉండిపోయింది. అక్కడ మజీద్ వాటర్ నుంచి స్టార్ట్ అయిన డ్రైనేజ్ వాటర్ మొత్తం వీళ్ళ దగ్గరికే వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవుతుందట. దీని మీద సర్పంచ్ గారు స్పందించాలి, ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ చాలా ఎక్కువైపోయి ఇక్కడ వీళ్ళకి రోగాలు వస్తున్నాయట. దీని మీద కూడా ఉప సర్పంచ్ స్పందించాలి, కార్యదర్శి గారు కూడా స్పందించాలి, కాటారం గ్రామ పంచాయతీ యాజమాన్యం మొత్తం స్పందించాలి. మనతోని ఇక్కడ ఉన్న స్థానిక బ్రదర్ ఉన్నాడు, ఈ బ్రదర్ను కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది అని దాని మీద అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఈ డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పారు కదా, అసలు ఎట్లుంది ఏంటి? ఇది ఒక 6 months నుంచి మేము పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీన్ని స్పందిస్తలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. విధంగా కొంచెం వాళ్ళు పనులను కూడా తాత్కాలికంగా వెనుకకు పెట్టిన వాళ్ళుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేను ప్రతి అధికారి కూడా విన్నవించుకున్నది ఒకటే, ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నది వర్షాకాలం కాబట్టి ఇక్కడ చూడండి, మీరు క్లియర్ గా చూస్తే ఇప్పుడు వర్షాలు పడితే కంప్లీట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయే స్థితి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి కంప్లీట్ గా అక్కడ డ్రైనేజ్ వచ్చే వాటర్ అని కూడా ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇది కనుక నిండినట్టయితే ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్తాయి, మళ్ళీ ఇటు నుంచి ఇటు అంతా పాకైతాయి. కాబట్టి వర్షాకాలంలో చాలా రకాల రోగాలకు కూడా మనకు వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి నేను అధికారుల దృష్టికి ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏంటంటే ప్రతి ఒక్క అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టి కనీసం పనులైన ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ కూడా తొలగించే విధంగా ఒక సైడ్ కి ఈ వాటర్ అని కూడా మూవ్ అయ్యే విధంగా అధికారులు దీని మీద తక్షణమే స్పందించి న్యాయం చేయగలని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇది అసలు ఎట్లా దీన్ని క్లియర్ చేయడానికి ఏ విధంగా మరమ్మతులు చేస్తే క్లియర్ అయిపోతుంది, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయి. ఈ కిందికి గనక మనం తీసుకెళ్ళినట్టయితే మనం ఆల్రెడీ ఇక్కడ ఈ వార్డు నెంబర్ కి ఆకపాక మల్లయ్య వార్డు నెంబర్ కి చెప్పేసినాం ఆల్రెడీ. ఈ అన్నిటిని ఇక్కడ క్లియర్ చేసుకోమని చెప్పిండు ఆల్రెడీ. వీటిని తీసుకుంటే మేము డ్రైనేజ్ పనులు చేపిస్తామని చెప్పిండు. ఈ జేసీబీ ద్వారా ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కాలువను తీపిచ్చి అటు నుంచి ఆ నీళ్ళు అన్ని డైవర్ట్ చేస్తా అని చెప్పిండు. ఇది దీని ప్రధాన సమస్య. అసలు ఈ డ్రైనేజీని ఎన్ని రోజులు అవుతుంది అసలు ఇట్లా ఉండబట్టి? ఇప్పుడు దాదాపు ఇది ఒక 6 నెలల నుంచి ఇది సమస్య. ఇది 1 రోజు 2 రోజులతో కాదు. ఆల్రెడీ మేము దీని ద్వారా చాలా దరఖాస్తులు గ్రామ పంచాయతీ కూడా ఇవ్వడం జరిగింది, వార్డు నెంబర్కి ఇవ్వడం జరిగింది, సంతకాలు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అధికారులకు దీన్ని స్పష్టంగా తీసుకొని ఇది కొంచెం మేజర్ ఇష్యూ ఉన్నది. కాబట్టి దీన్ని అయితే ఇప్పుడైతే ఇది క్లియర్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ప్రస్తుతం వర్షాకాలం. కాబట్టి మాకు ఎంతైనా దీనికి ఒక సొల్యూషన్ చూపెట్టాలని ప్రతి ఒక్క అధికారిని నేను విన్నవించుకుంటున్నాను. రైట్, ఇది ప్రధాన సమస్య. ప్రజలారా చూస్తూ ఉండండి, దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా కార్యదర్శి గారు దయచేసి దీన్ని ఒకసారి విజిట్ చేయండి. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఈ స్థానికంగా ఉన్న 14వ వార్డు మెంబర్ గారు కూడా దీన్ని విజిట్ చేయాలి. ఇది అంటే వేరే వాటర్ అంటే మనం దాన్ని లైట్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ డ్రైనేజ్ వాటర్ కాబట్టి కంపు వస్తూ ఉంటుంది. ఇంకా న్యాయం, ఇంకా పందులు ఇదంతా బొరడం లేదు. అటువంటి దయచేసి వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేసి వీళ్ళకు ఇబ్బంది లేకుండా చేయాలి వాళ్ళని చెప్పి చెప్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి జిన్యూస్ గ్లోబల్.